వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం. శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల. 246 మంది రైతులకు న్యాయం చేశాము. ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అగ్ని ప్రమాదం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం. విద్యార్థుల పాలిట శాపంలా మారిన కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి. పీవీజీ ట్రస్ట్ మాక్ ఎగ్జామ్స్ పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్. పిఠాపురంలో దళిత విద్యార్థులపై ఇంగ్లీష్ టీచర్ వివక్షత. కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం. విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి కైలాసగిరిపై సుమారు 7 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన గాజు వంతెనను మిల్లి శ్రీభరత్, విఎంఆర్డీఏ చైర్పర్సన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్, తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జీవీఎంసీ మేయర్ పీల శ్రీనివాసరావు, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని అటు ఐటీ పరంగా ఇటు పర్యాటక పరంగా అభివృద్ధి చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని, వాటి ప్రభావంతో విశాఖకు అనేక పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కైలాసగిరిపై ఇప్పటికే స్కై సైక్లింగ్, పారాగ్లైడింగ్ నెలకొల్పడం జరిగిందని, ఇప్పుడు సుమారు 7 కోట్ల రూపాయల ఖర్చుతో ఆదాయ భాగస్వామ్యం పద్ధతిలో గాజు వంతెన నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో అత్యంత సురక్షితమైన 40 mm మందం గల గాజుతో దేశంలోనే 55 మీటర్ల పొడవైన నిర్మితమైన మొట్టమొదటి గాజు వంతెన అని తెలిపారు. అదేవిధంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకుని నిలబడే విధముగా మరియు ఒకేసారి సుమారు 100 మందిని తట్టుకునే విధముగా రూపకల్పన చేశారని తెలిపారు. నమస్కారం అండి. గత కొన్ని నెలలుగా ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరూ ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఇవాళ December 1 7 గంటలకి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము. వెలగపూడి రామకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్, మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారితో కలిసి ఈ బ్రిడ్జ్ కట్టిన టీము మాకు ఇప్పుడే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్, 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లో బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. ఒక వండర్ఫుల్ అద్భుతం. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము. అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ, ఇది సముద్ర తీరాన ఉన్న ఈ అద్భుతం, ఈ అందాలు, ఈ కొండలు, చెట్లు, సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు. నాకు గాలి గురించి కూడా నాకు చెప్తున్నారు. హుడూడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ 210-220 కిలోమీటర్లు ఉంటే ఈ బ్రిడ్జ్ డిజైన్ 250 km/h ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్. సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు పొద్దున సాయంత్రం అన్ని పూటలు. సో విశాఖపట్నం వాసులే కాదు, ఉత్తరాంధ్ర, ఆంధ్ర అండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రాబోయే రోజుల్లో వచ్చి దీన్ని చూడబోతున్నారని మేము ఎదురు చూస్తున్నాము. అండ్ కైలాసగిరిని మరింత అభివృద్ధి, ఎందుకంటే ఇది ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. విశాఖపట్నం కూడా ఇవాళ ఒక మేజర్ టూరిస్ట్ హబ్గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దాంట్లో ఇది ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అని అంటారు కాబట్టి దిస్ ఇస్ అ ఫెదర్ ఇన్ అవర్ క్యాప్. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడానికి నాడు ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ పంచభూతాలతో ఒకటైన నీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఆనాడే మన పార్టీ అగ్రనేతలు గమనించారని అన్నారు.
గేట్ కొట్టుకుపోయిన ఒక మరి ఏదైతే ఫించా డ్యాము కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాము మరి కొట్టుకుపోయి ఆ రోజు ఊర్లు తుడిచిపెట్టుకుపోయి 42 మంది చనిపోయిన, గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయిన ఇటువంటి పరిస్థితులన్నీ కూడా 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు మనందరం చూసినటువంటి స్థితిలో అటువంటి ప్రాజెక్టులకు, డ్యాములకు, రిజర్వాయర్లకు రక్షణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 17 నెలల్లోనే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ఈవేళ తెలుగు జాతి ఆస్తి. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క భద్రతకు ప్రమాదంగా ఏర్పడినటువంటి ప్లంజ్ పూల్ కానీ, ఎప్రాన్ కానీ వాటి యొక్క రిపేర్ల కోసం 200 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినటువంటి విషయం కానీ, రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేటు కూడా మొన్న గత సంవత్సరం మరి కొట్టుకుపోయినటువంటి స్థితి మీరందరూ కూడా చూశారు. దగ్గర 40 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనటువంటి పరిస్థితి మీరు చూశారు. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు అటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక గేటు కాదు, మొత్తం 33 గేట్లను కూడా నూతన గేట్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో 54 కోట్ల రూపాయలు ఈరోజు తుంగభద్రకు మరి వేళ నిధులు కేటాయించినట్టు పనులు చేస్తున్నటువంటి విషయం కానీ, అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కాటన్ మహాసేడు నిర్మాణం చేసినటువంటి ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్కు మొరపెట్టుకున్నా కూడా అధికారుల మాట చెవికెక్కనటువంటి పాలన గతంలో చూసాం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఆ ధవళేశ్వరం గేట్లన్నీ కూడా మళ్ళీ కొత్తవి నిర్మాణం చేయడానికి 150 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనుల్ని టెండర్లు పిలవడానికి ముందుకెళ్తున్నటువంటి విషయం కానీ, అదేవిధంగా ఏదైతే కాలువలు ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా O&M పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 344 కోట్ల రూపాయలు ఈ యొక్క ఏదైతే కాలువలు, డ్రైన్లకు సంబంధించినటువంటి O&M పనుల కోసం ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి, ఒక పోలవరం. అటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఈ సంవత్సరం నరకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అగ్ని ప్రమాదం. శారదా నగర్ పోస్టాఫీస్ ఎదురు బిల్డింగ్ లో చెలరేగుతున్న మంటలు, అగ్ని ప్రమాదం కారణంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించిన దట్టమైన పొగ. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 5:20 ప్రాంతంలో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బేకరీ, కేక్ షాప్ ముట్టుకొని దట్టమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిందండి. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక కేంద్రం నుంచి హుటాహుటిన బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి. మేము వచ్చి వాటర్ హోజెస్ వేసి వాటర్తో అత్యంత త్వరగా ఈ మంటలను అదుపు చేయడం జరిగింది. ఈ స్మోక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి. సో దాన్ని గురించి తప్పించుకొని బ్యాక్ సైడ్ నుంచి మార్గం పెట్టుకొని మళ్ళీ మంటలను అదుపు చేసి ఈ షాప్ మొత్తం కూడా మంటల్ని కంట్రోల్ చేయడం జరిగిందండి. నా పేరు పాత్రుడు, వెంకటనాయుడుపేట ఉంటాను. మాకు ఉదయాన్నే ఒక కుర్రాడు ఫోన్ చేశాడు, ఫైర్ వస్తుందని. వచ్చి చూస్తే ఎక్కువ ఫైర్ అవుతుందండి. వెంటనే ఫైర్ స్టేషన్ ఫోన్ చేశాడు. ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంచెం మంటలు అదుపు చేశారు. మొత్తం లోపలన్నీ కాలిపోయాయి. ఫ్రిడ్జ్లు, ఏసీలు, సీలింగ్, మొత్తం మెటీరియల్ అంతా కాలిపోయాయి. మొత్తం లోపల 15 లక్షలు ఉంటాయండి. సామాన్లు 15 లక్షలు ఉంటాయి. ఫ్రిడ్జ్లు అన్నీ, మెటీరియల్, ఏసీలు 2 ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, మెటీరియల్ అన్నీ మొత్తం అన్నీ కలిపాయి. శ్రీకాకుళం రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన నివాసంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడికి అన్యాయం? ఫీజు రియంబర్స్మెంట్కు అర్హత ఉండి కాలేజీల్లో జాయిన్ అయిన మీద పేద విద్యార్థులు, ప్రభుత్వ విద్యార్థులు నిధులు విడుదల చేయకపోవటం వల్ల కాలేజీలు ఫీజు కట్టమని ఒత్తిడి తేవడం వల్ల వాళ్ళు అప్పులు చేయలేక మధ్యలోనే ఎడ్యుకేషన్కి గుడ్ బై చెప్తున్నారు. ఇది ఎప్పుడు కూడాను మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక్కనాడు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని మీకు మనవి చేస్తున్నాం. వీఆర్ ఛాలెంజింగ్ ఆన్ దిస్. If anybody would like to come forward, come to a common dais. నేను ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ రిసీవ్ చేసుకోండి, మీకు దమ్ముంటే రిసీవ్ చేసుకోండి, రండి. అంతేగాని ఎలాంటి పరిస్థితులు ఏంటి? ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడంతో మధ్యలోనే విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్న విద్యా సంస్థలు, మరి వాళ్ళకి ఎవరైతే వారికి డబ్బులు కావాలా? అందుకు ఆ ఫీజులు, రిక్వైర్మెంట్ ఫీజులు ఏవైతే ఉన్నాయో అది కట్టాలి అని చెప్పి బకాయిలు చెల్లించేటంత వరకు కూడా వీళ్ళు చాలా సీరియస్గా వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువస్తే ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో జీవం పోస్తే ఇప్పుడు చంద్రబాబు ఆ పథకాన్ని పాతాళానికి తొక్కారు. అంటే ఒక ప్రభుత్వం చేసినటువంటి మంచి పాలసీని ఇంకొక ప్రభుత్వం అమలు చేయడం తప్ప? ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నామని పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు తెలియజేశారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నామని పెందుర్తి శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉగ్గిన గోవింద, ఎంపీపీ మధుపాడ నాగమణి, తహసీల్దార్ వెంకటప్పారావు, ఎంపీడీఓ అప్పలరాజు, పలువురు కూటమి నాయకులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఇచ్చిన 20లో 1-2 అవ్వకపోవచ్చు కానీ 18 వరకు అవుతాయన్నది మాత్రం నేను మాటిస్తాను. ఇంకా మనకు టైం ఉంది. 3.5 సంవత్సరాల్లో అంత టైం కూడా తీసుకోకుండా రాబోయే 2 సంవత్సరాల్లోనే అన్ని పనులు పూర్తి చేసుకుని మీతో శభాష్ అనిపించుకోవాలన్న తపనతో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కష్టపడతామని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. మరి ఏమడిగారు, నేనేం చేస్తానని మాటిస్తున్నాను, మీరు కూడా వినాలి. రేపొద్దున్న మేము కూడా ప్రజలందరూ కూడా వారి గ్రామానికి ఏం కావాలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పంట కాలువలు కానీ, అలాగే కళ్యాణ మండపాలు కానీ, శ్మశాన వాటికలు బాగు చేసుకోవటం కానీ, ఏదైతే కనెక్టివిటీ తార్ రోడ్స్ ఏదైతే R&B రోడ్స్ ఉన్నాయో అవి కానీ, ఇతరత్ర అన్నీ కూడా అడగటం, అవన్నీ కూడా మా అధికారులతో సమీక్ష చేసి 1-2 ఇష్యూస్ లేట్ అవ్వచ్చు కానీ ప్రజలు అడిగిన అన్నీ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. తప్పకుండా అతి త్వరలో 1 సంవత్సరం తిరగకుండా అక్కిరెడ్డిపాలెం కానీ, అక్కిరెడ్డిపాలెం చుట్టూ ఉన్న ఏదైతే ఈ పంచాయతీ గుర్రంపాలెం పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా అన్ని పనులు చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు ఏదైతే హౌసింగ్ నిన్నటితో లాస్ట్ అనుకున్నారో అది కాదు, 14వ తారీఖు ఎక్స్టెన్షన్ చేసింది కూడా ప్రజలకు చెప్పాం. ప్రతి వారు ఒక ఇంటి వారు కావడం కోసం సొంత జాగా లేని వాళ్ళకి జాగా ఇస్తున్నాం, సొంత జాగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ సాయంతో ఇల్లు ఇస్తా ఉన్నాం.
ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోమని, భవిష్యత్తులో రేపు 2026లో వచ్చే కొత్త పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు ఎవరైనా పెట్టుకోవాలనుకున్న ఈ పెట్టుకోవడంలో కానీ అన్నీ కూడా ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంలా మారిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ 7,800 కోట్లు ఫీజు బకాయిలు కొండల పేరుకుపోయినా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు విద్యార్థుల పాలిట ఒక శాపంగా మారింది. విద్యార్థులకు ప్రత్యక్ష నరకం చూపిస్తూ ఉన్నారు. ఈరోజు పేద మధ్య విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదని ఏ ఉద్దేశంతో అయితే ఫీ రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా నాశనం చేశారు. దాన్ని ఎంతగా తూట్లు పొడిచారంటే ఈరోజు విద్యార్థులు కానివ్వండి, యాజమాన్యాలు కానివ్వండి, ఈరోజు 8 ట్రై సెమిస్టర్ల పాటు ఇంతవరకు ఈ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయి ఉండి వీరి యొక్క భవిష్యత్తు కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి, ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వీళ్ళన్నీ ఈ కాలేజీలో యాజమాన్యాలు అట్లాగే విద్యార్థుల మనుగడ కానివ్వండి, వారి భవిష్యత్తు కానివ్వండి ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 త్రైమాసికాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్. పీవీజీ ట్రస్ట్ మాక్ ఎగ్జామ్స్ పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్. పీవీజీ ట్రస్ట్ మాక్ ఎగ్జామ్స్ పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్. విద్యార్థులలో భయాన్ని పోగొట్టేందుకు జేఈఈ మెయిన్స్, ఎంసెట్ లాంటి ఇతర మాదిరి పరీక్షలను పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో జనవరి నుండి జూన్ వరకు నిర్వహించేందుకు బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాక్ టెస్ట్ సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, పరీక్షలనగానే ఆందోళనతో, భయంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వాటిని నిర్మూలన కోసం వారికి అవగాహన కల్పించేందుకు పీవీజీ ట్రస్ట్ అసలైన పరీక్షల వలె మాక్ పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారని, అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ మాక్ ఎగ్జామ్స్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అభినందించారు. తమ ప్రోత్సాహం అన్ని వేళలా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు వెంకట్ పొలిశెట్టి, బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు, సతీష్ కోల్లా తదితరులు పాల్గొన్నారు. భయాన్ని పోగొట్టడానికి స్వయంగా ప్రధానమంత్రి విద్యార్థుల దగ్గరికి వచ్చి అనేక రకాల కార్యక్రమాలు చేసి ఏ విధంగా సులువుగా, ఆనందంగా పరీక్ష రాస్తే మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా అనేక రకాల గేమ్స్ని కూడా కండక్ట్ చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఒక నూతన వరవడిని ప్రధానమంత్రి తీసుకురావడం జరిగింది. ఆ విధంగానే పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే అందరి జీవితాల్లో ఈ యొక్క ఎంసెట్ అనేది, ఐఐటి, జేఈ అనేది కూడా చాలా ముఖ్యమైన పరీక్షకి ఎంత మనం కష్టపడి ప్రిపేర్ అవుతామో, పరీక్ష రాసే సమయంలో అనేక రకాల భావోద్రేకాలకు లోనవుతాం. ఇంట్లో ఉండే ఒత్తిడి, పరిగెడుతూ నేను పూర్తిగా ప్రిపేర్ అయ్యాను, లేదు కొన్ని వదిలేశాను, వాటి మీద భయంతో వచ్చినవి కూడా మర్చిపోతారు. కనుక ఆ భయాన్ని దూరం చేసుకోవటం, అలాగే పరీక్ష సరిగా రాయకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా కొంత తయారవుతుంది. కనుక వీటన్నిటిని కూడా దీంట్లో పొందుపరిచి ఎవరికి కూడా ఈ యొక్క ఫోబియా ఏదైతుందో, పరీక్ష రాయాలనుకునే ఫోబియా నుంచి దూరం చేసే ఒక కార్యక్రమాన్ని, ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్ ఉందో అందరూ కూడా చేతి రాస్తారు, కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి క్వశ్చన్ వస్తే క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది కూడా కొంత స్క్రీన్ ఫోబియా కూడా ఉంటుంది. ఆ విధంగా దాన్ని కూడా పోగొట్టే విధంగా ఈ ఏవైతే సెంటర్స్ ఉన్నాయో, డిజిటల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ పరీక్ష నిర్వహించడం ద్వారా విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొవాలి. ఎవరైతే మంచి మార్క్స్ వస్తే వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వాలనుకున్నారు. కనుక నేను ఈ పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ మన వెంకట్ని, అలాగే
ఎల్ఎన్ సతీష్ గారిని ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ రాబో కాలంలో ఇటువంటి మరింతగా చేసి విద్యార్థులను ఉత్సాహపరిచి మంచిగా పరీక్ష రాసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పిఠాపురంలో దళిత విద్యార్థులపై ఇంగ్లీష్ టీచర్ వివక్షత. కొత్తపల్లి మండలం ఎండపల్లి హైస్కూల్లో దళిత విద్యార్థులను హేళన చేస్తూ మాట్లాడిన ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు. దాంతో తల్లిదండ్రులకి చెప్పిన విద్యార్థులు. టీచర్ తీరుపై హెచ్ఎం సురేష్ భూషణంకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ ఇద్దరు చంసాలను తీసేవాలని మేము కోరుకుంటున్నాం. సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లిగ్గు కడుతున్నారు, పిలిచి లిగ్గు కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేరణ గాడిదని ఇచ్చారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీకి వాళ్ళు ఈ పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ వాళ్ళు నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు. మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు. మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయటకు పంపించేస్తారు. కూరల్ని అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. ఇద్దరితో తప్పున్నా సరే ఎస్సీ వాళ్ళు పంపించేసి ఓసీ వాళ్ళు క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. దాని గురించి మేము వచ్చాం. మరి ఈ పోరాటం మాత్రం ఈ పోరాటం అలా జరుగుతూనే ఉంటది. మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి. ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు. మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు. నా పేరు శ్రీనివాసన్య, సెంటర్పల్లి స్కూల్లో చదువుకున్నానని. మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగోదని ఆడపిల్లల్ని చెడ్డపిల్లలు ఇరిపిస్తున్నాయని. మా చెల్లెలని గేది వసే గీసి మమ్మల్ని పని చేయించుకుని మా తల్లిదండ్రులు వస్తే మేము ఏ పని చేస్తలేదు, మా చుట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నారని మమ్మల్ని. దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోరని ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు. ప్రతిసారి మీ జాతి ఎంతేనేట్రా, మీ జాతి అని తిడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు ఎస్సీలు, మీ ఎస్సీలు ఏం చేయలేదు, ఎస్సీలు భయపడి రోజులు పడి ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా అవన్నీ తిట్టారు. అందుకని తిట్టినా మేము కొట్టామని సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది. సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలోకి హెచ్ఎం సార్ మమ్మల్ని కొడుతున్నారు. అలాగే ఆ లాన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అలాగే చుట్టూ మా డాడీ కంప్లైంట్ చేసి మా డాడీ తాగేసి వస్తున్నాడంటే మా డాడీ తాగపోతా మీ డాడీ తాగినట్టు నువ్వు తాగితే పెట్టి మీ డాడీ పెద్ద తాగుపోయాను. పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు చెప్పింది చేయకే కదరా మీ హెచ్ఎం సార్ కోపం పడుతున్నాడని నేను మందరించడం అవుతుందండి. అలా 2-3 చుట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఎందుకు వచ్చింది, నీకులాగా మేము చెప్పి కడుకుంటాం ఎందుకు